బీఆర్ఎస్ నేతలు అయితే రజతోత్సవ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని పెట్టడం గల కారణం ఏంది, ఇదంతా ఎందుకు జరుగుతుందని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు గజ్జల కాంతం గారు. అన్న చెప్పండి, ఇది మెయిన్గా ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళంతా భారీ సభని ఏర్పాటు చేస్తున్నారు, ఏం ఆశించి చేయడం కోసం పెడతా ఉన్నారు కదా? ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం పెట్టుకుంటున్నారు. ఉనికిని కాపాడడం కోసం, ఉనికిని టీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడడం కోసం పెట్టుకుంటున్నారు ఆ బహిరంగ సభ. అర్థమవుతుందా? కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే పెట్టుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మరు, తెలంగాణ ప్రజలు రావడానికి సిద్ధంగా లేరు. ఆ వరంగల్ బహిరంగ సభ కోసం 200 కోట్లు కేటాయించాడు కేసీఆర్. 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు. 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు. ప్రతి గ్రామంలో ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఇచ్చి అలా కాలు మొక్కి దండం పెడితే కూడా రావడానికి సిద్ధంగా లేరు. 2,000 రూపాయలు ఇస్తాం రండయ్యా మీ కైకిలి అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మొత్తం బహిరంగ సభ 200 కోట్లు ఖర్చు పెట్టి అంత దిగజారి 200 కోట్లు ఖర్చు పెట్టి 2,000 రూపాయలు ఇస్తాం ఒక్కొక్క మనిషికి అన్న కూడా కదులుతలేరు. వీళ్ళకు ట్రాక్టర్లు కదా, ఎవడో అంటుండు ట్రాక్టర్లు బస్సు ఎవడత్తాడా గిరికి? ట్రాక్టర్లు అత్తారా? ఎవరికి పుట్టిండా? ఎవడు 99% ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ ఎందుకు వస్తారా? ఎవరికి పుట్టిండా? ఎవడు ఎందుకు వస్తారు బహిరంగ సభకు? తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ కుటుంబం గురించి తెలుసు. కేసీఆర్ను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా, తెలంగాణలో కీలక పాత్ర వహించిన నాయకుడిగా అడుగుతున్నా నిన్ను. తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేయలేదు? తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, దళితులకు బీసీలకు అణగారిన కులాలకు డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇస్తారని చెప్పావు. ఎందుకు 10 ఏళ్లలో ఎందుకు డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? 3వది, దళితులకు దళిత బంధు ఇస్తారని చెప్పావు. ఒక హుజురాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో అది అమలు చేశావు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 118 కాన్స్టిట్యూన్సీలలో ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా బీసీలకు బీసీల బంధు పెట్టావు, బీసీల బంధు ఎందుకు ఇవ్వలేదు? అది హామీలు ఇచ్చావు కదా, ఎందుకు బీసీలను ఎస్టీలను మోసం చేశావు? అది తెలంగాణ ప్రజలకు చెప్పాలను. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పినావు. తెలంగాణ రాష్ట్రం రాగానే, నేను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నావు. ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి. ఇవన్నీ చెప్పవలసి ఉన్నది కదా. తెలంగాణలో అందరికీ చెప్పాలవలసిన అవసరం ఉంది కదా. అదేవిధంగా తెలంగాణలో నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నావు నిరుపేదలకు. మరి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి కదా. ఇదంతా నువ్వు హామీలు ఇచ్చినాయే, ఒక్కటి కాదు 10 నిజాలు చెప్తాడు, 100 అబద్ధాలు ఆడుతాడు కేసీఆర్ అనేటోడు. తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల మీద 7 లక్షల కోట్ల అప్పు చేశాడు. 7 లక్షల కోట్ల అప్పు చేశాడు. 3 లక్షల కోట్లు దోపిడీ జరిగింది. 3 లక్షల కోట్లు దోపిడీ, 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబమే దోపిడీ చేశాడు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 70,000 కోట్ల అంచన్ను 1,50,000 కోట్లకు పెంచి అందులో 80,000 కోట్లు దోపిడీ చేశాడు కేసీఆర్ కుటుంబం. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ళు 10 ఏళ్లలో 40,000 కోట్లు పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తే 80,000 కోట్లు అయినాయని చెప్పి రికార్డు రాశాడు. అందులో 40,000 కోట్లు దోపిడీ చేశాడు. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుంది. అదేవిధంగా మల్లన్న సాగర్, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా 1,000 కోట్లు కాజేశాడు. అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థుల భూమి, అవిటి కోసమే ధరణి తీసుకొచ్చి రికార్డుకి ఎక్కించుకున్నాడు. ఇదంతా ధరణి ఎందుకు తీసుకొచ్చాడు? అసలు రంగు బయటపడుతుంది. ఎందుకంటే ధరణి ఎందుకు తీసుకొచ్చాడంటే నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములు 30,000 ఎకరాల భూముల కోసం, అదేవిధంగా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో దొరలు భూస్వాముల భూములను మళ్ళీ ధరణిలలో ఎక్కించి, రికార్డులకు ఎక్కించి ఆ భూస్వాములకు దొరలకు అప్పయిప్పడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఈ తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన ధరణి కాదది. ఈ 30,000 హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమిని ధరణిలో రికార్డుకి ఎక్కించుకున్నాడు. బినాం పేరు మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత బినాం పేర్ల మీద
30,000 ఎకరాల భూమిని ఎక్కించుకొని 10,000 ఎకరాల భూమిని అమ్మేశాడు. బినాం పేర్ల నుంచి అమ్మేసి అందులో 1,000 కోట్లు వస్తే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇంకా 20,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకొని కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీ, వీళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు 20,000 ఎకరాల భూములు. కేటీఆర్ కాంగ్రెస్ మీద చేస్తున్న ఆరోపణలు ఏంటి మెయిన్గా చూస్తున్నాం? చెప్తున్నా కదా, ఇంత దోపిడీ జరిగింది. ఇవాళ మొత్తము హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూములు ఉన్నాయి కేసీఆర్ కుటుంబానికి. 20,000 ఎకరాల భూమి, అది మొత్తం వీటి మీద ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుంది కదా. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ చుట్టూ అలా గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు, ఇండ్లు 1,000 కోట్లతో కట్టారు. దుబాయ్లో కవిత 500 కోట్లతో ఇల్లు కొన్నది. లండన్లో ఇల్లు కొన్నారు కేటీఆర్, అమెరికాలో ఇల్లు కొన్నారు. ఇవన్నీ 3 లక్షల కోట్లు ఇతర దేశాలలో, ఇతర కంట్రీలలో పెట్టుబడులు పెట్టారు కేసీఆర్, కవిత, కేటీఆర్. ఎక్కడి నుండి వచ్చి ఈ డబ్బంతా? తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపించారు. 10 ఏళ్లలో మీరు దోపిడీ ఎంత దోపిడీ చేశారు తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ఇంత దోపిడీ జరిగేది. 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా చెప్పండి. అంటే ఇవన్నిటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. చెర్రపల్లి జైలు, చెంచల్గూడ జైలు కాదు, వీళ్ళని తిహార్ జైలుకు పంపే కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా ఈడీకి కాంప్లైంట్ చేస్తాం, సిబిఐ కాంప్లైంట్ చేస్తాం. విచారణ చేస్తారు వాళ్ళు. ఈడీ వచ్చి విచారణ చేస్తుంది, సిబిఐ కూడా వచ్చి విచారణ చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళకు తిహార్ జైలుకు పంపే కార్యక్రమం ఉంది. తెలంగాణ ప్రజలు వీళ్ళని తరిమేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఈ బహిరంగ సభలు విజయవంతం కాదు. బహిరంగ సభను పెట్టుకొని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆ బహిరంగ సభ పెట్టుకుంటున్నారు తప్ప వేరే దానికోసం కాదు. దానికి ఎవడు భయపడవలసిన అవసరం లేదు, ఎవడు అనుకోవలసిన అవసరం కూడా లేదు. 200 కోట్లు ఖర్చు పెడుతుండయా బాబు? నువ్వు దొంగతనం వేయలేదా? నీకెందుకే 200 కోట్లు ఖర్చు పెట్టి మా ఒక్కొక్క మనిషికి 2,000 రూపాయలు ఇచ్చి కదిలిచ్చే కార్యక్రమం చేస్తున్నావు? ఎందుకే నీకు? అంటే కేసీఆర్ కుటుంబము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడుతుంది, మా రేవంత్ రెడ్డి గారికి భయపడుతుంది, తెలంగాణ ప్రజలకు కూడా భయపడుతుంది. కాబట్టి ఉనికిని కాపాడుకోవాలి, ఎటు చేసి ఉనికిని కాపాడుకోవాలి, మా పార్టీ ఉనికిని అని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణలు జరుగుతాయి, ఖచ్చితంగా జైలుకు పోతారు. ఇది ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు అయితే గజ్జల కాంతమ్మ అయితే చేస్తున్న ఆరోపణలు, ఇది ఎంతవరకు సాగుతుంది, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా సాగుతుంది అనేది దాని గురించి వెనకన్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం గజ్జల కాంతం గారు అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కెమెరామెన్ అజయ్తో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.